హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఒక నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇందులో పోస్టులు వచ్చేసి 28 హోమ్ గార్డ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇవి వచ్చేసి కేవలం వాలంటరీ సర్వీస్ కింద మాత్రమే ఫిల్ చేస్తున్నారు. డ్యూటీ అలవెన్సెస్ పర్ డేకి వచ్చేసి 750 ఇవ్వడం జరిగింది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి సిఐడి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంటే ఏపీలో అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి మరియు కర్నూలు అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th మే అయితే ఇవ్వడం జరిగింది. ఇది బై హ్యాండ్ కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి. దీనికి వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఇచ్చారు. మ్యాక్సిమం 50 years అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ చేసున్నా పర్వాలేదు, లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ లేదా బీటెక్, లేదంటే ఐటీ రిలేటెడ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చూస్తారు. హైట్ వచ్చేసి అబ్బాయిలకి 160 centimeters ఉండాలి, అమ్మాయిలకు వచ్చేసి 150 అనేది ఇవ్వడం జరిగింది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అనేది ఉండాలి. సర్టిఫికేట్స్ అన్నిటినీ సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. మీరు సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి 10th class సర్టిఫికేట్, ఇంటర్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పైన మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు సబ్మిట్ చేయండి. అలాగే ఫిజికల్ ఫిట్నెస్, కంప్యూటర్, ఈ ఎగ్జామ్కి వచ్చేసి ఫిజికల్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, అలాగే డ్రైవింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన ప్రొఫార్మా కింద ఇవ్వడం జరిగింది. స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మాట్ మీరు ఫిల్ చేసుకొని అప్లికేషన్తో పాటు అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.